పురుషుణ్ణి నడిపించే నాయకురాలుగా వచ్చాడు. అంటే పురుషుని నడిపించే నాయకురాలుగా అంటే పురుషుని వెనుక ఉండి ఆయనను నడిపియాలా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకొరకే దేవుడు స్త్రీని నిర్మించాడు. మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ 4వ అధ్యాయం 4వ వచనం 201వ పేజీలో చూస్తే, ఆ కాలం లబ్బీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తే ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతెలు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పు తీర్చుటకై కూర్చుండుట కాదు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె వద్దకు వచ్చుచుండిరి. ఈమె న్యాయాధిపతి, న్యాయమును తీర్చేది దెబోరా. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న స్త్రీలలో దెబోరా ఉన్నది, ఆమెనే ఉన్నది ప్రాముఖ్యమైనది. ఆ కాలంలో ఇశ్రాయేలు దేవుని మర్చిపోయినప్పుడు మిగతా ఏ జాతులైతే అక్కడి నుండి 7 జాతులు కనాను నుండి వెళ్ళగొట్టబడ్డాయో అందులో కొందరు మిద్యానీయులు, అదేవిధంగా మిగతా మోయాబీ వాళ్ళు వచ్చి వీళ్ళను బాధ పెడుతూ ఉన్నారు. వారికి విడుదల దేవుడు న్యాయాధిపతుల ద్వారా కలగజేశాడు. ఈ సమయంలో ఈమె స్త్రీగా ఉన్నందువల్ల ఆమె ఏం చేసిందని అంటే, అక్కడ ఆ యొక్క పురుషుణ్ణి ఆ యుద్ధానికి పొమ్మన్నది. అక్కడ బారాక్ అనే వీరుడు ఉన్నాడు. 8వ వచనం, బారాక్, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. ఈ దెబోరా ఏం చెప్పిందంటే, బారాక్ నువ్వు పోయి యుద్ధం చేయి, గెలుస్తావు. బారాక్ భయపడ్డాడు పోవడానికి. నువ్వు రా అంటాడు, నువ్వు ప్రవక్తివి, దేవుడు చెప్పినట్టు నువ్వు నాతో రా అంటే, ఈమె అన్నది నేను వస్తాను కానీ నీకు పేరు రాదు, నువ్వు వెళ్ళాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, స్త్రీని వెనుక ఉండి నడిపించడానికి పెట్టాడు. ఆమె రథంలో వెనుక కూర్చున్నది, రానని సరే వెళ్ళి వెనుక కూర్చున్నది. బారాకు యుద్ధం చేసాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, బారాకు వల్ల విజయం రాలేదు. వాడు ఆ శత్రువు ఎవడైతే ఇనుప రథాలు కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడో వాడు ఏంది, ఒక స్త్రీ చేతిలో చనిపోయి, ఇక్కడ మనం కింది భాగంలో సీసరా అనేవాడు యుద్ధానికి వచ్చినప్పుడు సీసరా పారిపోయి హేబేరు ఆ యొక్క గుడారంలో వచ్చి దాహానికి ఇవ్వన్నప్పుడు ఆమె బాగా దాహానికి ఇచ్చింది, పాలు ఇచ్చింది, తాగి పండుకుంటే ఒక పెద్ద సుత్తి తెచ్చి వాడిని కణకలో కొడితే వాడు చచ్చిపోయాడు. సీసరా ఎవరి వల్ల చచ్చాడో, బారాకు వల్ల. బారాకు విజయం కాదు. ఆమె మొదలే నీకు విజయం రాదు, నువ్వు ముందుంటా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, అన్ని విషయాలలో స్త్రీ పురుషుని ముందుగా పెట్టి ఆమె వెనకుండి నడిపించాలి. కుటుంబాన్ని కూడా ఆ విధంగా నడిపించాలి. సంఘంలో కూడా అందుకొరకే స్త్రీలు వెనక ఉండి పురుషులను నడిపించాలి. వీళ్ళారా త్వరగా ముగిస్తాను. ఈ సమయంలో మనం తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం చూద్దాం. 12వ వచనం, స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. స్త్రీకి ఏమి ఇవ్వలేదు, ఉపదేశించుటకు అధికారం చేయటం. ఎక్కడ అధికారం చేయొద్దు, ఎక్కడ ఉపదేశించవద్దు,
11వ వచనం, స్త్రీలు మౌనముగా ఉండి. ఎక్కడ? సంఘంలో స్త్రీలు మౌనంగా ఉంటారు. ప్రియులారా చూడండి, సత్యము అంటే పథ్యము అని ఎవరు చెప్పిండ్రు అని అంటే, ఎవరు చెప్పింది? నీకంటే ముందు ఒక ఆయన చెప్పాడు. ఎవరు చెప్పిండ్రు అని అంటే ప్రభుదాస్ చెప్పాడు. రాయరత్నం బామంది సత్యం అంటే పథ్యము అని ఒక చిన్న 4-5 లైన్లు రాసిచ్చాడు. రాసిచ్చి ప్రసంగాన్ని ఇవే పూర్తి చేయిస్తారన్న. ఇక నాకు వస్తలేదు. ఒకటే, సత్యం అంటే పథ్యం. నువ్వు అన్ని తిననీకే లేదు. అన్ని సంఘాలలో స్త్రీలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వాక్యం బోధిస్తారు, ఏదో బోధిస్తారు. ఈ సంఘానికి వస్తే మాకు వాక్యం చెప్పనీకే ఇయ్యరు అని అంటే ఇది వాక్యానుసారమైంది. మరి ఏం చేయాలి? సంఘము అన్ని వాక్యాన్ని అనుసరించి ఆరాధన చేస్తుంది, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటుంది. అందుకొరకు ఉపదేశించే అధికారం స్త్రీలకు అసంతృప్తి ఉండదు. అందుకనే ఆ సంఘం పెరగలేదు అని ఏమైనా వాక్యానుసారంగా కొద్దిమంది బ్రతికితే వాళ్ళే పరలోకం పోతారు. గుంపులు కాదు. ఆ సంఘంలో పెద్ద గుంపు ఉంది అంటే ఆ సంఘం కంటే పెద్ద గుంపు లోకంలో ఇప్పుడు మోడీసారి ఎంతో మందిని తయారు చేసి, అంటే గుంపులను చూద్దామా, సత్యాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలా, రెండో విషయం అదేవిధంగా అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 26. ప్రిస్కిల్లా అకులయో విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచి. దేవుని మార్గం మరి పూర్తిగా విషదపరచు. ఎవరికి? పై భాగంలో చూస్తే 24వ వచనం, అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాను. అతడు విద్వాంసుడు. ఇప్పుడు అమెరికాలో అపోల్లోనియా యూనివర్సిటీ, థియలాజికల్ యూనివర్సిటీ, క్రైస్తవ యూనివర్సిటీ ఉంది ఆయన పేరు మీద. కానీ క్రీస్తుని గురించి పూర్తిగా తెలియదు. ధర్మశాస్త్రాన్ని గురించి తెలుసు. అయితే క్రీస్తుని గురించి కొంత తెలుసుకొని ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్తూ ఉంటారు. అయితే అకుల ప్రిస్కిల్లా ఏం చేసిండ్రు? ప్రిస్కిల్లా ఏం చేసింది? చేర్చుకొని, ఇంట చేర్చుకొని ఆయనకు సత్యాన్ని బోధించారు. అంటే ఒక స్త్రీ ఎట్లా ఎదగాలి? దేవుని వాక్యాన్ని పూర్తిగా గ్రహించేదిగా ఎదగాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం అంటే కాదు. స్త్రీల కూడికలో కూడా వాక్యాన్ని కేవలం ప్రార్థనలకే కాదు, వాక్యాన్ని లోతుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక భర్తకు సత్యాన్ని, ఆరాధన ఎట్లా చేయాలో చెప్పగలిగేదిగా ఉండాలి స్త్రీ. ప్రిస్కిల్లా అటువంటి స్త్రీ. కానీ నాకు తెలుసు అని చెప్పి సమాజ మందిరంలో పోయి చెప్పలేదు. ఎక్కడ చెప్పింది? అవసరం ఇంట్లో చేర్చుకొని చెప్పింది. కాబట్టి స్త్రీలు వెనక ఉండి నడిపించాలా? స్త్రీలు సత్యాన్ని పూర్తిగా ఎరగాలంటే పురుషులు వాళ్ళకు బోధించాలి. ఏదన్నా డౌట్స్ ఉంటే నోట్ కొరకి 14:34 నుండి చూస్తే పురుషులను ఇంట అడగాలనంటే మనం చెప్పేవాళ్ళుగా ఉండాలి కదా. మనకే రాకపోయి, మనకే తెలియకపోయి, ఇక మనం ఏం చెప్తాం? అందుకనే ప్రతి పురుషుడు సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకొరకు నువ్వు సంఘానికి వస్తున్నావు? ఈరోజు దేవుడు 1:15 నేను చెప్పిన 50 నిమిషాలు అంటే 1:15 75 నిమిషాలు చెప్పాడు. ఏం చెప్పాడు? బండ అనే క్రీస్తు సంఘం, దాని గురించి అనేక విషయాలు చెప్పినప్పుడు మనం గ్రహిస్తే
దాన్ని అంత స్థిరమని ఎరిగి అందులో ఉండి నీ భార్యకు చెప్పు. ప్రేమైన దేవుని బిడ్డారా, అందువల్ల స్త్రీలు నడిపించేవారుగా ఉన్నారు. చివరిగా స్త్రీలు తమ పిల్లలు దేవుని యొక్క భక్తి మర్యాదలలో తెచ్చేవారుగా ఉంటారు. దేవుని వాక్య విషయం అనేక సార్లు తిమోతి గురించి, మోషే గురించి మనం చూస్తున్నాం. కాబట్టి మోషే గురించి ఒక మాట జ్ఞాపకం